ఒకటే విషయం చెప్తున్నాను, ఎవ్వరూ చేయని ఒక సాహసం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకంటే కోట్ల అభిమానులు ఉన్నారు కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా మేము క్రియాశీలక సభ్యత రూపంలో ఉద్యమి అనే కార్యక్రమాన్ని తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు తిరుపతిలో 4 సెంటర్లలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని టెంట్లేసి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా తిరుపతిలో జరగబోతోంది. వైసీపీ పేటీఎం గాళ్ళకి ఏది చెప్పాలో ఏది మాట్లాడాలో తెలీదు. ఒకటి అడుగుతున్న వాళ్ళని, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే వేలాది మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చింది మీ చరిత్ర ఉందా? మీరు రండి, ఛాలెంజ్ చేసి చూపిస్తా. వైసీపీలో డేటా ఇస్తారండి. వేలాది మంది కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, నాగబాబు గారి చేతుల మీదుగా, మనోహర్ గారి చేతుల మీదుగా, పార్టీ పెద్దల చేతుల మీదుగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ఒక్కరైనా ఏ పార్టీ అయినా సరే చనిపోయిన కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చినట్టు ఒక ఫోటో చూపించండి ఎక్కడైనా సరే. లేదు, మేము వేలాది మందికి ఎవరైనా రికార్డు మేము ఇచ్చినాము. అలాగే ఎంతోమంది యాక్సిడెంట్లు అయితే హాస్పిటల్ క్షతగాత్రులకి హాస్పిటల్ ఖర్చులకి ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాం, పేటీఎం కుక్కలు చెప్తున్నాం. మీరు ఈ ఉద్యమి ఈ క్రియాశీల సభ్యత మీద కామెంట్లు చేస్తే మీ అంత నీచులు ఎవరుంటారో చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి గత సంవత్సరం అయితే 16,500 చేస్తాం. ఈసారి 30,000 టార్గెట్గా తిరుపతి పనిచేస్తున్నాం.